స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వాళ్ళు 3 పార్టీలు ఏకమై మమ్మల్ని ఆగం చేస్తారనే మాట కూడా మాకు తెలిసింది. ఉన్నది 2000 ఓట్లు అయితే 1000 ఓట్లతో ఎట్లా గెలుస్తారండి? అక్క చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. పండ్ల బుట్ట గుర్తు కోటేసి నన్ను గెలిపియాలి. వాళ్ళ ఛాలెంజ్ని నన్ను ఆగం చేయకురి. మిమ్మల్ని నమ్ముకొని నేను ముందడుగేసా. స్వతంత్ర అభ్యర్థిగా అడుగు బయటికేసిన. నన్ను గెలిపించండి. మీకు నేను అండగా ఉంటా. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు గెలిచి అవతల పడతారు. మేము అలాంటి వాళ్ళం కాదు. నేను మీ తోడుగుంటా. మంచి నాయకుడిని ఎన్నుకోరి, నాయకురాల్ని. మమ్మల్ని మేము గెలిపియండి. మీరు ఏది అడిగినా మేము వెనకాడం ఉంటా. అక్క చెల్లెళ్ళకు నమస్కరించి మళ్ళీ అదే చెప్తున్నా, నన్ను గెలిపియండి. ఒక్కసారి చిన్న సంతోషంగా అడగడం. అదగారు నేను వచ్చిన నా మాట మీద నేనే పుట్ట కోటేస్తే నాకు వేసినట్టే. ప్రమాణం నేను సేవ చేసి ఓటాడుతున్నా. ప్రమాణాలు చేయించుకోవాలి. సంతోషం ఆ మాట. అమ్మమ్మ ఒక్కసారి నా మీద అభిమానం కాదు, నా పుట్ట మీద అభిమానం. మనిషి మీద కాదు. ఎన్నికల్లో సూర్యాపేటలో 11వ వార్డులో వెలుగురు ఇందిరా గుర్తు బుట్ట గుర్తుకు రాయన్నగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మన వీరేగౌడ్ మన వీరమల్లు ఉన్నాడు. ఆయన టైంలో ఏమి అభివృద్ధి జరగలేదు. పైగా బాగా డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నాడు. గ్రామ ప్రజలు మొత్తం కూడా మన వెలుగురు ఇందిరకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఓట్లేసి బుట్ట గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. సూర్యాపేట వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ బలపరిచిన ఎలుగూరి ఇందిరా ఈరయ్య గౌడ్ గారి బుట్ట గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేయాలని పిల్లలు మరి అదేవిధంగా రాయనగూడెం గ్రామ ప్రజలందరికీ వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాలు చూసుకుంటే ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ గారు ఏం చేసినో ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధి సంక్షేమం జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధితోనే మునుముందుకు కొనసాగాలన్నా ఇందిరా గారి బుట్ట గుర్తుపై ఓట్లేసినప్పుడే సాధ్యం అవుతుంది. ఇలా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇలా జాతీయ పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడం కానీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి స్థానికంగా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇలా మద్దతు ఇస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసే ఒక ఆలోచన, ఒక సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలని ఇందిరా గారు ముందుకు రావడంతో ఇలా వాళ్ళ అభ్యర్థులను కూడా పక్కకు పెట్టి ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థిని ఇలా సిపిఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిస్తుందంటే వాళ్ళు నీతి నిజాయితీ కలిగిన కుటుంబం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ రాయనగూడెంలో అభివృద్ధిని సంక్షేమాన్ని తీసుకుపోతారనే ఆలోచనతోని వారికి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా మహిళలు కానీ, ఈ యువకులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఇందిరా గారు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలను చూసి అర్థమైంది వారు బ్రహ్మాండంగా ఇవాళ సిపిఎం పార్టీ భారతీయ అదేవిధంగా
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని సుమారు 400-500 మెజార్టీతో గెలవబోతున్నది. కాబట్టి ప్రజలు ఎక్కడ చూసినా ఇందిరా 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 గంప గుర్తు అనే ఒక వాతావరణం బుట్ట గుర్తు అనే బుట్టైన గంపైన ఒకటే. కాబట్టి ఈ పండ్ల బుట్ట గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పండ్ల పోసి ఫినిషింగ్ చెప్పేయడం జరిగింది. మేము అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక ముందట కూడా ఇందిరమ్మను కూడా అట్లనే ముందుకు తీసుకొచ్చి మేము ముందు నిలబెట్టి గ్రామాభివృద్ధి చేస్తామని చెప్తూ గ్రామ ప్రజలంతా బుట్ట గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాం. అందరూ వచ్చిన సంతోషంగా అడగడం మా బాధ్యత. బుట్ట గుర్తుకే అనవసరంగా లేపు